నన్ను ఆదరించినట్టు కాదండి, తెలుగును ఆదరించినట్టు భావిస్తాను. మన భాను గారి తెలుగు భాషాభిమానం నాకెంతో, వారి పట్ల నాకెంతో ఆప్యాయతను కలిగించింది. ప్రవాస భారతీయులు అందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అమెరికాకు వచ్చిన తర్వాత మా ఇండ్లలో ఉన్న చిన్న పిల్లలతో మాట్లాడడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే తెలుగు భాష ఇక్కడ పిల్లల కోసమైనా తప్పనిసరిగా దీన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా ఉద్దేశం. నాకు ఇద్దరు మనవరాళ్ళు, పెద్ద పాప ఏమో ఇండియాలో మెడిసిన్ చదువుతుందండి. ఇక్కడే 12th దాకా ఇక్కడే పూర్తి చేసింది. ఇక్కడే తెలుగు విశ్వవిద్యాలయంలో ఇద్దరు డిగ్రీ హోల్డర్సే. వాళ్ళిద్దరూ తెలుగు నేర్చుకున్నారు ఇక్కడ. మా చిన్న మనవరాలు బోస్టన్లో బిజినెస్ స్కూల్లో చేరింది. ఇద్దరికి తెలుగు బాగానే వచ్చు. ఇద్దరు గ్రాడ్యుయేట్ అయ్యారు ఇక్కడే తెలుగులో. మా పెద్ద మనవరాలు అయితే ఏలూరులో మెడికల్ కాలేజీలో చేరింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. ఇక్కడ తెలుగు రావటం వలన తనకు చాలా ఈజీగా ఉంది. అక్కడ తెలుగు వాళ్ళతో అందరితో కలిసిపోయి అసలు నీకు ఇంత తెలుగు ఎలా వచ్చు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు మీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళకి కానీ తెలుగు నేర్పించడం చాలా ముఖ్యం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను సాయి సుధా పాలడుగు, తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్. ఈరోజు ఇక్కడ రెస్టారెంట్లో GWTCS మరియు తానా ఇద్దరు కలిసి చక్కగా పిక్నిక్ ఏర్పాటు చేశారు. అందరూ వెదర్ కూడా చాలా బాగుంది. అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇక్కడ పిక్నిక్తో పాటు కుకింగ్ కాంపిటీషన్స్ కూడా అరేంజ్ చేశాము. అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ మా జడ్జెస్ అందరూ ఇప్పుడు ప్రజెంటేషన్ బట్టి అండ్ టేస్ట్ చూసి అంతా జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. అలాగే అందరూ కిడ్స్ అందరూ కూడా మంచిగా ఆటలో పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. హలో అండి, మా టీం చెప్పినట్టు GWTCS తానా వాళ్ళు కలిపి ఈ పిక్నిక్ చేస్తున్నారు. చాలామంది వచ్చారండి. ఎస్పెషలీ కుకింగ్ కాంపిటీషన్స్కి మనకి మోర్ దాన్ 24 డిషెస్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. చాలా మంచి డిఫరెంట్ రెసిపీస్తో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కుకింగ్ కాంపిటీషన్స్తో పాటు చాలా పిల్లల గేమ్స్, లేడీస్ గేమ్స్, అడల్ట్స్ గేమ్స్, చాలా కాంపిటీషన్స్, కిడ్స్ బిట్వీన్ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ కిడ్స్ అండ్ అడల్ట్స్ అలాంటివి ప్లాన్ చేసాము. అండ్ ఈ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి, ఈవినింగ్ ఐస్ క్రీమ్స్ అండ్ వాటర్ మిలన్ అండ్ ఎవ్రీథింగ్. సో టోటలీ లైక్ అ ఫుల్ ఫన్ ఈవెంట్ అండి, విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్డ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ డన్ బై ఆల్ ద టీమ్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. థ్యాంక్ యూ. జాతీయ సంస్థ అయినటువంటి తానాకి మాతృ సంస్థ అయినటువంటి GWTCS రెండూ కలిసి కలగలుపుగా ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఈ వనభోజనాలు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. అదే పద్ధతిగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చాలామంది అందరూ ఇక్కడ కార్యకర్తలు, మిత్రులు అందరికీ ఒకరికొకరు సంబంధం ఏర్పరచుకుంటూ మంచి కార్యక్రమం ఒకటి చేయాలి, అందరూ కలిసి చేయాలని చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా ఘన విజయం సాధించింది. చాలామంది ఇక్కడికి అందరూ వచ్చారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న దీంట్లో మనమంతా కూడా ఎప్పుడూ ఆ సేవ అనేది మర్చిపోకుండా 2 సంస్థలు కూడా కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ దేశంలో కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుని ఇంకా మున్ముందుకి మన తెలుగు భాష మాట్లాడేవారు అందరినీ, అలాగే వీలైతే ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఎడ్యుకేషన్ అంటే విద్యాపరమైన కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకెళ్లాలని, వాటిలన్నిటికీ కూడా ముందు అందరూ ఆహ్లాదంగా ఉంటాకి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. GWTCS అండ్ తానా కలిసి ఈ సంవత్సరం లేక్ ఫెయిర్ ఫ్యాక్స్ రెస్టారెంట్లో పిక్నిక్ సెలబ్రేట్ చేసుకున్నాము. దాదాపు 600కి పైకి మంది వచ్చారు. ఇక్కడ ఆన్ సైట్ కుకింగ్ చేసాము. లోకల్ రెస్టారెంట్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఫుడ్ పంపించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్పాన్సర్స్ అండ్ అవర్ డోనర్స్. మా GWTCS వాలంటీర్స్ కానీ, తానా వాలంటీర్స్, GWTCS ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ తానా లోకల్ లీడర్షిప్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా వీక్స్ ప్లానింగ్తో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. I thank everyone that helped us do this event. Thank you. గత 50 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఇక్కడ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం తరఫున ప్రతి ఏడాది ఈ వనభోజనాలు పిక్నిక్ చేసుకోవడం ఆనవాయితీ. దాంతో ఈసారి విశిష్టంగా తానా కూడా GWTCS రెండు కలిసి ఈ వనభోజనాలు చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవల 50 వసంతాలు తానా గ్రేటర్ వాషింగ్టన్ చేసుకుంటే రాబోయే సంవత్సరం తానా కూడా 50 సంవత్సరాలు చేసుకుంటుంది. ఈ రెండు సంస్థలు అమెరికాలో చాలా బలంగా ఇక్కడ ఒక పిల్లర్ లాగా ఉన్నాయి. గత 2 వారాలుగా GWTCS అండ్ తానా లీడర్షిప్ టీం సంయుక్తంగా ప్లాన్ చేసి పిక్నిక్ ఇవాళ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి.
500 పైచిలుకు ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దాదాపు 800 మంది వరకు వచ్చి మేము వండిన రాగి సంగటి, నాటుకోడి, పూరి కూర అండ్ లోకల్ రెస్టారెంట్స్ స్పాన్సర్ చేసిన డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయడం, అలాగే గేమ్స్ అంతా చాలా ఆహ్లాదకరంగా జరిగిందండి. ముందు కూడా తానా మరియు జీడబ్ల్యూటీసీఎస్ సంయుక్తంగా మంచి ఈవెంట్స్తో, మంచి చారిటీ ఈవెంట్స్ కానివ్వండి జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.